చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయము 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్థానము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిలా ఒకనికి ఒకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభువు మమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని మేము ఆశతో ఉన్నాము. ఆశపడు వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడుదురని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుదురని, నిద్రమత్తును ఆయాసను దూరపరచుదురని, మీరు మాట్లాడి మీరే మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏమిటంటే విశ్వాసులు లేదా క్రైస్తవులు ధరించవలసినటువంటి వస్త్రాలు. లోకములో రకరకాల వస్త్రాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, వస్త్రాలు తెలుసా తెలీదా మీకు? ఖచ్చితంగా తెలుసు వస్త్రాలు తెలియని వాళ్ళు ఉన్నారు భూమి మీద. పట్టు వస్త్రాలు ఉన్నాయి, బంగారుతో నేసినటువంటి జెర్రీ వస్త్రాలు ఉన్నాయి, కాటన్ ఉన్నాయి, బెనారస్, ఇంకా రకరకాలు ఉన్నాయి. ధర్మవరపు, కేరళ వస్త్రాలు లోకంలో రకరకాలు ఉన్నాయి. మరి దేవుడు కూడా క్రైస్తవులకు కొన్ని వస్త్రాలు ఇచ్చినాడు. అవి ఎక్కడెక్కడున్నాయంటే రక్షణ వస్త్రం ఇచ్చినాడు, స్తుతి వస్త్రం ఇచ్చినాడు, జాలిగల మనస్సు అనే వస్త్రం ఇచ్చినాడు, నీతి అనే పైబట్టను ఇచ్చినాడని గ్రంథంలో రాయబడింది. ప్రశస్త వస్త్రములను రాయబడింది. వస్త్రాలు చాలా ఉన్నాయి వస్త్రాలు గ్రంథంలో. మనము రోజు ఒక డ్రెస్ వేసుకుంటామా లేదా? అయితే దేవుడు కూడా తన పిల్లలకు వస్త్రాలు సిద్ధం చేసి పెట్టినాడు. ఆయనే ధరింపజేస్తాడు. మనకందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 11 నుంచి చదివితే, ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 ఉన్నారు. వాళ్ళ చిన్నవాడు తండ్రితో తన భాగము ఆస్తి ఇప్పించుకొని ఏ దేశం పోయినాడు? దూరదేశం పోయినాడు. అంటే దానికి పేరు లేదు, దూరదేశం పోయినాడు. కొందరు డబ్బు సంపాదించుకోవాలని ఏ దేశం పోతున్నారు?
కొన్ని దేశాలు పోతూ ఉన్నారు. ఎక్కడ? దూరదేశాలు పోతూ ఉన్నారు. భార్య పిల్లలకు దిక్కు లేకుండా పోతున్నారు. దేనికోసం పోయి? డబ్బు కోసము. డబ్బు కోసం ఎంత దూరమైనా పోతారు, ఏ పనైనా చేస్తారు. లోకము డబ్బుతో ముడిపడింది. లోకము దేంతో ముడేసుకుంది? డబ్బుతో ముడేసుకునేది. కాబట్టి ఆ డబ్బు పరలోకం చేరదు, లోకము పరలోకము చేరదు. కానీ దైవ గ్రంథములో అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది, ముఖ్యమైనది రక్షణ. రక్షణ అనేది కొన్ని కోట్లు పెట్టినా వచ్చేది కాదు. అది డబ్బుతో కొనేది కాదు. రక్షణ అనేది పరలోకాన్ని కొంటామా? డబ్బు పెట్టి పరలోకాన్ని కొంటామా? మనము కొనలేము. అది ఎవరు ఏర్పాటు చేసింది? పరలోకము దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని ప్రాణానికి, దేవుని యొక్క జీవానికి మనం వెలగట్టగలమా? మనం వెలగట్టలేము. కాబట్టి తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? అసలు వస్త్రం ఉందో లేదో ఎవడు చూసినాడు? టౌన్లలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు పిచ్చోళ్ళు. తల అంతా అట్టగట్టుకపోయి ఉంటుంది, వస్త్రాలంతా మందమైపోయి ఉంటాయి. అయినా కానీ వాళ్ళకి ఏమి తెలియదు. అలాంటి దీనస్థితిలో ఇంటికి వస్తే, తండ్రి ఇంటికి వస్తే, తండ్రి అమహాంతంగా పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుని ఇంటికి తీసుకొని పోయి అతనికి క్షౌరం చేయించి, స్నానం చేయించి ఎలాంటి వస్త్రాలు ధరింపజేసినాడు? ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరము, వ్రేలికి ఉంగరము, పాదాలకు చెప్పులు, ఇవన్నీ తొడిగించి గొప్ప విందు చేయించినాడని రాయబడింది. ఎంత పనికిమాలినుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత నీచుడైనా, ఎంత హేయుడైనా, ఎవరికి పనికి రాకపోయినా అలాంటి వాడిని తండ్రి ప్రేమించి ఇంట్లో చేర్చుకున్నాడంటే ఎంత ఘనతో, ఎంత గొప్ప మనసు ఆలోచన చేసుకోండి. దానికి మెయిన్ కారణం ఏమిటంటే ఆయనే పుట్టించినాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు గనక బ్రతికించే దేవుడు ఎన్నడూ తన పిల్లలను పోగొట్టుకోడు. బ్రతికించే దేవుడు ఎప్పుడు పోగొట్టుకోడు. వాడు ఎంత దుర్మార్గం పనులు చేసినా కానీ ఓర్చుకుంటున్నాడే తప్ప, సహించుకుంటున్నాడే తప్ప వాడిని క్షమించే మనసు కలిగి ఉన్నాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. అంత మటుకు మన ఇంటికి వచ్చినాడు అనుకో, ఒక 10 లక్షలు తీసుకుపోయి మొత్తం అయిపా చేసి ఏమి లేకుండా వస్త్రహీనుడై ఇంటికి వచ్చినాడు అనుకో, ఇన్ని బయట పెట్టరా ముందు ఏం చేయొచ్చినాడు? రావాకి ఇంట్లోకే ఏం చేయవచ్చుండవు? ఎప్పుడో చచ్చిపోయినావు, మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయినావు, నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. కొందరు అంటూ ఉన్నారు, పిల్లలు ఇళ్ళల్లోనే పిల్లలు ఎప్పుడన్నా తప్పుడు పనులు చేస్తే వాళ్ళను ఏమంటున్నా అంటే, మేము ఎప్పుడో మర్చిపోయినామన్నా, ఒక గుడ్డు మురిగిపోయింది అనుకున్నామంటున్నారు. ఏమైందంట? సిగ్గుండాల ఆ మాట అన్నికి. బోధ చేసేవాడు, వాక్యం చెప్పేవాడు గుడ్డు మురిగిపోయింది అంటున్నాడు, ఇంట్లోకి రానియలే. లోకానికి విరుద్ధంగా ఏ పని చేయలేదు, అందరు చేసే పని చేసినారు, గొప్ప పనులు ఏం చేయలే. ఇంట్లో చేర్చుకోలేదు, వివాహం జరిగించలేదు. దైవ గ్రంథము తప్పిపోయినోడు ఇంటికి వచ్చే తండ్రి ఇంట్లో చేర్చుకున్నాడా, బయట దొబ్బినాడా? మరి దేవుని నమ్ముకున్నాక ఆ ప్రేమ, ఆ మనసు లేకపోతే నువ్వేం క్రైస్తవునివి? నువ్వేమి విశ్వాసరాలువు? ఏం విశ్వాసివి నువ్వు? ఇవన్నీ బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి కదా దేవుడు వాక్యములు రాయించి పెట్టింది. ఎవరైనా శాశ్వతంగా భూమి మీద ఉంటారా? లోకమే శాశ్వతము, మాకు పొలమే శాశ్వతము, మా జీవితమే శాశ్వతం అని చెప్పి ఎవడన్నా భూమి మీద ఉంటాడా? కొందరు అంటూ ఉంటారు మొదటగా, భూమి మీద నువ్వే ఉందువులే శిల కొట్టుకొని, మేమంతా పోయినా కానీ అంతా ఏలుకుందువులే నువ్వే అనేటోళ్ళు ఉన్నారు లోకంలో. కానీ దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఆ తప్పిపోయిన కుమారుని కంటే మనం ఇంకా దౌర్భాగ్యులము. తెలుసా ఆ విషయము? అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
ప్రేమిస్తున్నాడు, మన ఆయుష్ను పొడిగించి ఈరోజు బ్రతికించి కూర్చోబెట్టినాడు. దేవుడే కూర్చోబెట్టింది, మనకై మనం కాదు. దేవుడు శక్తి ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలా, బలం ఇవ్వాలా, వచ్చి కూర్చోాలా, వాక్యం వినాలా, అది దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి వాక్యములో పరిశీలన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. ఏమనుందంటే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడుగుకొనిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన చేతికర్రను పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎదురున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరువకు పోయాను అని రాయబడింది. ఇక్కడ సౌలు అనేటువంటి రాజు యుద్ధ వస్త్రాలు ధరించుకున్నాడు. వస్త్రాలు అంటే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆదివారం పూట బైబిల్లో ఈ జకర్యా గ్రంథంలో ఒకసాట, ప్రకటన గ్రంథంలో ఒకసాట ఏమనుందంటే, పరిశుద్ధులు తెల్లని వస్త్రములు ధరించుకొనిది అని రాయబడింది. ఈ వస్త్రాలు యేసుక్రీస్తు రక్తంలో తెలుపు చేసుకున్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఆదివారం పూట తెల్ల వస్త్రాలు ధరించుకొని మందిరానికి పోయినంత మాత్రాన హృదయంలో తెల్లగా పరిశుద్ధంగా ఉన్నారా? వేషధారణ చూస్తాడా దేవుడు? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏం ధరించినావు, ఏ ఆభరణాలు ధరించినావు, ఎలాంటి జడలు అల్లుకున్నావు, ఎలాంటి మేకప్ చేసుకున్నావు, ఇవన్నీ మేకప్లు, జడలు, పై వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారము, ఆభరణాలు, ఇవన్నీ దేవుడు చూస్తాడా? దేవుడు చూసేదేంటి? అక్షయమైనది వాడబారనది సత్క్రియలనే అలంకారము, మీ హృదయాలంకారము దేవుడు చూస్తాడని రాయబడింది. ఏ అలంకారము? హృదయాలంకారం అని రాయబడింది. వీటికి జాలిగల మనస్సు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి అని చెప్పి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఇవి ధరించుకోండి అని చెప్పినాడు. కాబట్టి మానవుడు పైరూపం చూస్తాడు, దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. మేము తెల్ల వస్త్రాలు వేసుకొని గబగబ ఉరికిరి చర్చికి 8 గంటలకే. ఏమయ్యా అంటే, మేము పరిశుద్ధులమయ్యా. ఏందనుకున్నావు? ఆదివారం పరిశుద్ధులు, మిగిలిన 6 రోజులు అపవిత్రులు. ఇదేనా దేవుడు చెప్పింది? ఉంటే పరిశుద్ధంగా ఉంటే ఇంకా బతికినంత కాలం అట్టే నుండు. ఎక్కడున్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఏ స్థలం ఉన్నా ఎప్పుడు తెల్ల వస్త్రాలు ధరించుకో. కొందరికి వెంట్రుకలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి, కొందరికి వెంట్రుకలు ఎప్పుడు నల్లగానే ఉంటాయి. కానీ కొందరికి తెల్లగొచ్చుంటాయి, నల్లగొచ్చుంటాయి కొందరికి. ఇదేంటి నాకు అర్థం కాలే. ఉంటే నల్లగా ఉంటాయి, లేదంటే తెల్లగా ఉంటాయి. ఒక వారం తెల్లగా ఉంటాయి, ఒక వారం నల్లగా ఉంటాయి. ఆ మనుషులా కాదని చూస్తుంట నేను. మొన్న రాత్రి కరెంటు వైర్ తీసుకుందామని పోయినాను. పోతే ఆ మనిషి నేను గుర్తుపట్టలే. సిరివెల్ల కండక్టర్, ఏడుకొండలు. బ్రదర్ బాగున్నావా అన్నా. నేను ఎగానిగా చూసి, ఎవరు నాయనా నువ్వు అన్నా. నేను నీ క్లాస్మేట్ను, ఏడుకొండలను అన్నాడు. ఓ నువ్వా అంటే, ఏమయ్యా ఇంత ప్యూర్ ఉన్నాయి కదా వెంట్రుకలు, ఏమి ఇట్లున్నాయి ఏంటి? చూడు, అదే చూడు, రంగేసిన్లే, అందుకు పిల్లోని లెక్క కనపడతాడా. 55 ఏళ్ళు పిల్లోని లెక్క ఉన్నాడు. నాకెళ్ళి చూసి, నీకు కనుక్కోలేకపోయినావే అంటున్నాడు. రంగు వేసుకుంటే నేను ఎట్లా కనుక్కుంటా? కనుక్కోలేకపోయినా. యేసుప్రభు ఏం చెప్పినాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు ఒక వెంట్రుకను మీరే చెప్పాలా, తెలుపైనను నలుపైనను చేయలేరు. మీ మాట అవునంటే
కాదంటే కాదు. దేవుడు చెప్పిన దానికే మేము నలుపును తెల్లగా చేస్తాం చూడు, లేదా తెలుపును నల్లగా చేస్తాం చూడు అంటే ఏమని అంటే దేవుడిని ఎక్కిరించినట్లా. కింద కూర్చొని వినేవాళ్ళ పద్ధతి వేరు, కానీ చెప్పేవాడు అన్నిటికీ మాదిరి ఉండాలి. అది మీరు విన్నా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత ఎవరిది? చెప్పేవాందే. చెప్పేవాడే రంగు వేసుకున్నాడు అనుకో ఎట్లుంటుంది? ఒకరోజు అంటున్నాను, ఏమాయా నువ్వేమో రంగు వేసుకోకని చెప్తావు, నువ్వేమో వేసుకోవచ్చునా, ఏం ఇంత అన్యాయం చేస్తున్నావు అంటున్నాడు. ఏం బుద్ధి ఉందా లేదా నీకు? నాకేం పని ఉంది రంగు వేసుకోనికి అన్నా. మరి మాకల్లా తెల్లగా ఉంటే నీకెందుకు నల్లగా ఉన్నాయంటే నన్ను అడుగుతావు నల్లగా ఉన్నాయని అంటున్నాడు. రంగు వేసుకొని వచ్చండి అవి అంటున్నాడు నన్ను పిలిచి. నేను చెప్పిన అలాంటి పనులు చేయనయ్యా, అది తప్పు. ఉంటే తెల్లగా ఉంటాయి, లేదంటే నల్లగా ఉంటాయి. నెరిసిన వెంట్రుకలు ఘనం అని చెప్పి రాయబడింది. వారిని ఘనపరచండి అని రాయబడింది. వృద్ధులను చూస్తే కీర్తన గ్రంథంలో ఘనపరచండి అని రాయబడింది. అది సొగసైన కిరీటం అన్నాడు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అన్నాడు. పలుకురికి పోతే 7-8 మంది పెద్దలు ఉన్నారు, అంత తెల్లగా ఉంటాయి, తెల్లలకు మొత్తం వైట్, ఇంకొకటి కూడా నలుపెంటికి ఉండదు, అట్లుంటారు. కాబట్టి దైవ గ్రంథంలో దావీదు ఒక 15-16 సంవత్సరాల వయసులో ఉన్నాడు. దావీదు సౌలు రాజు దగ్గరికి పోతే నాయన యుద్ధానికి పోదురా అన్నాడు. పోదురా అని చెప్పి యుద్ధ వస్త్రాలు ధరింపజేసినాడు. తెలుసు కదా, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది, ఒక్కొక్క హాస్పిటల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, పోలీసులకు సపరేట్ ఉంటుంది, లాయర్లకు సపరేట్ ఉంటుంది, డాక్టర్లకు సపరేట్ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులకు కూడా సపరేట్ పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు చర్చికి పోయేటోళ్ళు. యూనిఫామ్ ఎందుకు పెట్టినారు? దాని కోడ్ అర్థం ఏంటి? నువ్వు హాస్పిటల్లో ఉన్నా, స్టేషన్లో ఉన్నా, కోర్టులో ఉన్నా, నువ్వు ఏ స్థలం మంది ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్ ఆర్ ఈక్వల్ అని దాని అర్థం. అందరూ సమానమే అని. అది ఆ డ్రెస్సును బట్టి మనం ఐడెంటిఫికేషన్ చేస్తామా లేదా లోకంలో? ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకున్నారనుకో వాళ్ళని ఏమంటున్నాం? పోలీసులు అంటున్నాం. అదే కాకి డ్రెస్ కండక్టర్ కూడా వేసుకుంటాడు, పోలీస్ అంటామా మనం? అనం కదా. తెల్ల బట్టలు డాక్టర్లు వేస్తారు హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో అందరూ వేస్తుంటారు, తెలుసు కదా. మనం వెంటనే పలానా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు అనేది మనకు తెలిసిపోతుంది వాళ్ళకున్న కోడ్ని బట్టి. ఇప్పుడు పెద్ద పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళల్లో కూడా పెట్టినారు ఏంటి? డ్రెస్ కోడ్. పెట్రోల్ బంకులలో ఉంది డ్రెస్ కోడ్, వేసుకుంటున్నారా లేదా? నువ్వు పెట్టచ్చు కదన్నా, ఏంటి పెట్టాలి? లోకం ఏవైతే పాటిస్తుందో మనం పాటించమని దేవుడు చెప్పినాడా? లోకంలో డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు, మీరు పాటించారని దేవుడు చెప్పినాడా? చెప్పలేదు కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు అందరూ పట్టు వస్త్రాలు ధరించాలంటే మనం పెట్టినామని ఒక ఆర్డర్ పాస్ చేసినాం మనకు, అందరూ పట్టువే ధరించాలి ప్రతి ఆదివారం అని. లేని వాళ్ళ సంగతి ఏం చేయాలా అంటే వాళ్ళు అప్పు చేసి వాత పెట్టుకోవాలి మందిరానికి రావాలంటే. ఏ వస్త్రాల కోసము? పట్టు వస్త్రాలు. అలాంటి పెట్టకూడదు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించకూడదు అని చెప్పి గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పినాడు. ఇప్పుడు సౌలు యుద్ధం చేసేటోడు, రాజు ఆయనకు అన్నీ తెలుసు, ఏది ఎట్లా ధరించాలని అన్నీ తెలుసు. మరి దావీదు గొర్రెలు కాసుకునేటోడు, గొర్రెలు కాసుకునేటోనికి యుద్ధం చేసే వస్త్రాలు వేసి ఎట్లుంటుంది? అది తగిలించుకుంటానే చెమట పోసి సృహ తప్పినాడు. స్వామి ఇవి ఇవ్వాల, నాకు గాలి ఆడకుండా ఉంది లోపల, ఇవి అవసరమే లేదు నాకు లోపల అసలైనడు ఉన్నాడు. ఎవరు? దేవుడు ఉన్నాడు నాకు. ఇవన్నీ అలా పైవన్నీ నాకు అక్కరే లేదు. ఈ వాడక లేదా, యుద్ధ వస్త్రాలు వద్దు, కవచం వద్దు, డాల్ వద్దు, ఏదొద్దు, నాకు ఏదొద్దు అని చెప్పినాడు. ఏదొద్దని చెప్పి వర్షలో తీసుకున్నాడు. ఏట్లే 5 నున్నర రాళ్ళు ఏరుకున్నాడు. వర్షలతో గెరగెర తిప్పి గిరగిర తిప్పి ఏం చేసినాడు? గొల్యాతుని ఏం చేసినాడు? మొదట కొడతానే పడిపోయినాడు. మనం చూస్తూ ఉన్నాం. ఏం ఆయుధాలు ధరించినాడు దావీదు?
ఏ ఆయుధాలు లేవు. దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం. ప్రార్థన చేస్తే మనం తినే ఆహారం ఏమవుతుంది? పరిశుద్ధమవుతుంది. మనం త్రాగే నీళ్ళు కూడా ఏమవుతాయి? పరిశుద్ధమవుతాయి, పవిత్రమవుతాయి అని రాయబడింది. వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను మీరు తినేటువంటి ఆహార పదార్థాలు ఏమవుతాయి? పవిత్రమైపోతాయి. ఇది నిషేధించాలా, ఇది తినాలా, ఇది తినకూడదు అని చెప్పి ఎవరు నువ్వు చెప్పడానికి? దేవుడు అన్ని తినమన్నాడా? కొన్ని తినమన్నాడా? అన్ని తినమన్నాడు. ఆదామమ్మలకు అన్ని తినమన్నాడు, కానీ ఒకటి మాత్రము తినొద్దన్నాడు. అది విషయమరా, తింటే సత్సావు అన్నాడు. అంతే, అన్ని తినమన్నాడు. కాబట్టి తినేటివంటే అన్ని మతికి వచ్చాయి, తినకూడనివంటే ఏం మతికి రావు. కాబట్టి దాబీదు వేసుకుంటే వాడక లేదన్నాడు. లోకానికి ఉండేటువంటి వస్త్రాలు నాకు వాడక లేదని చెప్పినాడు. అలాగే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం. దూత దగ్గర నిలిచిన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచున్నాను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములను నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని నీడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును అని రాయబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకానొక దినము యాజకుడైనటువంటి యెహోషువ దేవుని దగ్గర నిలిచినప్పుడు సాతానుగాడు కూడా పోయి నిలబడినాడు. నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్. ఎవరి మీద? యెహోషువ మీద. ఎట్లా నిలబెట్టుకున్నా ఎదురుగా ఎట్లున్నాడో చూడు, ఇతడు అన్యుడు, ఇతడు అపవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా లేడు, ఎట్లా నిలబడినాడో చూడు అని దేవుని ముందర కంప్లైంట్ చేస్తున్నాడు. చూస్తారన్నమాట. ఏమంటున్నా అంటే 3వ అధ్యాయం 3వ వచనములో, యెహోషువ నిలబడిటయు సాతాను ఫిర్యాదు అతని కుడిపార్శ్వము నిలబడిటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. ఎట్లున్నాడు యెహోషువ? అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడని రాయబడింది. అగ్నిలో నుండి తీసిన ఆ కొరివి ఎట్లుంటుంది? ఎర్రగా నిప్పు కనకనలాడుతుంటుంది, ఎర్రటి నిప్పు అన్నమాట. అట్లున్నాడు దేవుని దృష్టిలో. సాతాను గాని దృష్టిలో ఎట్లున్నాడు? మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు అని చెప్పి తెలియజేసినాడు. అప్పుడు వెంటనే నువ్వు పై చూస్తున్నావురా నాయన, నేను లోపల చూస్తున్నా. అతని మనసు ఎట్లుందో, అతని బుద్ధి ఎట్లుందో, అతని ఆలోచన ఎట్లుందో, తలంపు ఎట్లుందో సమస్తాన్ని ఎరిగిన వాడిని నువ్వేమి ఎరిగినావు? పైన చూసి ఇట్లున్నాడు అట్లున్నాడు అంటున్నావు, తప్పది. చూడు, కావాలంటే అతని హృదయం ఎట్లుందో చూడు, అగ్నిలో ఉండి చూసినా కొరివి వలె ఉన్నాడు అని చెప్పి సాతాను గద్దించినాక ఆ మైల వస్త్రములు తీసివేయించండి, ఇతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తామని చెప్పి నీవు ఇక్కడ పరిశుద్ధపరచబడినావని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము లోకములో ఉన్నాం కానీ దేంతో ఉన్నాము? శరీరంతో ఉన్నప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు, తలంపులు మనకు వస్తాయా? రావా? ఖచ్చితంగా అందరికీ కలిగినట్లే మనకు వస్తుంది.
దేవుని నమ్ముకొని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నా, పాట పాడుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, మనం ఉండేది భూమి మీద గనక, మనుషుల మధ్యన ఉన్నాం గనక వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, మనకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే మన ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభును మనము దేవునిగా కలిగి ఉన్నాం గనక, విశ్వాసం ఉంచున్నాం గనక దేవునికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మొదటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. కానీ లోకం చేస్తున్న పనులు మనము చేయకూడదు. అందరితో కలిసి ఉండాల్సిందే, మాట్లాడాల్సిందే, అన్నీ చేయాల్సిందే. కానీ దేవునికి ఇష్టం లేనివి మాత్రము అవాయిడ్ చేయాలి. దేవునికి ఏవైతే ఇష్టం లేవో అవి వాళ్ళతో కలిసి మనం చేయకూడదని చెప్పి గ్రంథములో 1కి 10 సార్లు చెప్తాడు. మనం ఏం చేస్తాము? చాలాసార్లు మనం ఏం చేస్తాము? ఏడపోగొట్టుకుంటామన్నా, చుట్టాలంట, బంధువులన్నా, ఎవడు పోగొట్టుకోమన్నాను నిన్ను? అందరితో, బంధువులతో మాట్లాడు, చుట్టాలతో మాట్లాడు, అందరిని కలుపుకో, భోజనాలు పెట్టు, అన్నీ పెట్టు. అయితే వాళ్ళు చేస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు నువ్వు చేయకు. అందరిని పిలుచుకో, అన్నం పెట్టు, అన్నీ చెయ్యి. కానీ వాళ్ళు చేస్తున్న పనులు చేయకు. వాళ్ళు చెప్తున్నట్టు ఒప్పుకోకపోతే ఏడవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఊరు విడిచిపోయినాడు. ఈయన ఉన్నారు, వాళ్ళ చుట్టాలల్లా 10 మంది ఉన్నారు చర్చిలోనే. వాళ్ళ చుట్టాలే, మన ఊరేడే, వేరే ఊరేడు కాదు. భలే చెప్పినా ఎవరు ఇంతకు అని చెప్పిన నేను. అందరినీ కలుపుకున్నాక వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, దేవుడు చెప్పినట్టు కాదు. 2-3 సార్లు పంచాయతీ వచ్చింటే పిలిచినాడు, దాస్ ఎట్లా చేయాలంటున్నాడు. కలుపుకపోరా నాయన, అందరినీ సలహాలు ఇచ్చారని చెప్పిన. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు? అందరితో సమాధానము కలిగి ఉండాలా, అందరితో మాట్లాడాలా, అందరినీ ప్రేమించాలా, అందరి బాగు కోరుకోవాలా, అందరి మేలు కోరుకోవాలా. అది దేవుడు చెప్పేది. అయితే వాళ్ళు చేయించున్న క్రియలు మనము చేయకూడదు. అవి కూడా దేవునికి వ్యతిరేకమైతే, అవి మంచివైతే ఫాలో కావచ్చు, తప్పేం కాదు. మంచి క్రియలైతే, మంచి పనులైతే ముందు పోవచ్చు. కానీ మంచి పనులు కాకపోతే అవి ఫాలో కాకూడదు. మీకు అందరూ బైబిల్లో పాత నిబంధన గ్రంథములో ఆ ధర్మశాస్త్రములో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్విదేశకాండము. ఈ 5 చెప్తాడు, లోకములో ఉన్నవారు చేసే క్రియలు మీరు చేయొద్దు అన్నాడు. నీ దేవుని సన్నిధికి నువ్వు ఎలా రావాలా, ఎలా ప్రార్థన చేయాలా, ఎలా వాక్యం చదువుకోవాలా, ఎలా భయం భక్తి కలిగి ఉండాలో నేను నీకు నేర్పుతా. కానీ ఈ దేవుణ్ణి తీసుకుపోయి లోకములో ఉన్న దేవతలు దేవుళ్ళతో సమానంగా చేసి ఈ దేవుణ్ణి కూడా వాళ్ళల్లో కలిపేసి వాళ్ళ మాదిరే నన్ను ఆరాధిస్తే నేను ఒప్పుకోను అన్నాడు. మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? జీవము గల దేవుడు. ఈయన సజీవుడైన దేవుడు. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అన్నాడు. ద్వితీయోపదేశకాండం 32-38 మృతి నొందించేది ఆయనే, బ్రతికించేది ఆయనని చెప్పి గ్రంథంలో రాయబడింది. అలాంటి తీసుకుపోయి అక్కడ పెడితే ఎట్లా? మీకు అర్థం కావాలి. ఉపమానం లేకుండా వాక్యం చెప్పాలంటే కష్టం. ఇది బోధ అంటారు, చెప్పేదాన్ని బోధ అంటారు. మేము 10వ తరగతి చదివేటప్పుడు యాళ్ళూరు సర్వీస్ అని 2 బస్సులు తిరిగేటివి. అవి ఎర్ర బస్సులు. AP 9Z అని 545 బస్ నెంబర్. ఇప్పుడు లేదులేండి, అప్పుడో పోయినాయి. దాంట్లో డ్రైవర్ ముందరనే 3 ఫోటోలు పెట్టినారు బస్సులో. యాళ్ళూరులో డెకరేషన్ చేసి పెట్టినారు. దాంట్లో ఒక టేప్ రికార్డు పెట్టి, క్యాసెట్లు పెట్టి, ఇంకా ప్యాసింజర్స్ వింటారన్నమాట పాటలు. నేను అడిగిన, ఏమయ్యా 3 పెట్టినారు ఫోటోలని అంటే, మొదట తిరుపతి ఆయన ఉన్నాడు, మధ్యన యేసుప్రభు ఉన్నాడు, ఇంకా చివరిన ముస్లింలు ఉన్నారు. 3 ఉన్నారన్నమాట. ఏమంటే 3 సమానమే అన్నాడు. ఏమంట? 3 సమానమేనంట. ఆలోచన చేసినారా మీరు? పటాలు పెట్టి, పటంలో 3 బొమ్మలు పెట్టి 3 సమానమే అంటున్నాడు. అంటే
యేసుప్రభు బొమ్మనా? యేసుప్రభు ఎవరు? జీవము గల దేవుడు. మిగతావి జీవము లేనివి. జీవము లేని వాటితో జీవము గల దేవుని తీసుకొని పోయి సమానం అంటే ఎట్లయితుంది? సచినోని బ్రతికినోని పక్క పక్కన పెడితే ఎట్లుంటుంది? సచినోడు ఉలుకుండదు పలుకుండదు, బతికినోడన్నా మాట్లాడతాడు, సచినోడు మాట్లాడతాడా? మరి సమానం ఎట్లయితుంది? ఈ సచినోళ్ళకు కుటుంబాలు ఉన్నాయా లేదా? యేసుప్రభుకు ఉంది ఆ కుటుంబము. యేసుప్రభు కుటుంబం మనమే. యేసుప్రభు కుటుంబం ఎవరు? మనమే. ఆయన ఇల్లు ఎవరు? మనమే. ఆయన మందిరం ఎవరు? మనమే. ఆయన రాజ్యానికి వారసులు ఎవరు? మనమే. మనల్ని ఎట్లా సంపాదించుకున్నాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. మనల్ని కన్నాడు, కొన్నాడు, మనల్ని విడిపించుకున్నాడు. బాకీ లేకపోయింటే, తాకట్టు లేకపోయింటే ఇడిపించుకొచ్చుకున్నాడు దేవుడు యేసుప్రభు రక్తం ఇచ్చి. సాతాను గాని దగ్గర ఇడిపించినాడు అని గ్రంథంలో రాయబడింది. ఇంకేమంటాడంటే, మీరు కుమారులు కుమార్తెలు అయ్యేటువంటి అర్హత లేకపోయినా దేవుడు దత్తు తీసుకున్నాడని రాయబడింది గలతీ పత్రికలో. కుమారత్వము కోల్పోయింటే తిరిగి యేసుప్రభు ఆ కుమారత్వాన్ని తన పిల్లలుగా ఆపాదించినాడని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుని దగ్గర నిలబడినప్పుడు సాతానుగాడు కూడా పోయినాడు. ఎందుకు పోతుంటాడు వాడు అప్పుడప్పుడు? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? సాతానుగాడు పరలోకానికి ఎందుకు పోతుంటాడు? వానికి ఒక గడువు పెట్టినాడు. ఎవరు? దేవుడు. వానికి మరణం లేదు. వాడు భూమి మీద ఉంటాడు, మళ్ళీ పరలోకంలో కూడా ఉంటాడు. ఎవరు? సాతానుగాడు. వానికి పర్మిషన్ ఉంది. మీ కుటుంబాలలో 3, 4, 5 ఉంటారనుకోండి. 3, 4, 5 ఉన్న కుటుంబాలలో ఒకడు ఫుల్ తాగుడుపోతాడు ఉంటాడు. మిగిలిన 4 పర్వాలేదు నాన్న అన్న, పర్వాలేదు కానీ వాళ్ళ ఇంటి పాటన ఉంటారు, అది ఇది పనులు చేస్తాం. ఒకడు ఉన్నాడన్నా, వాడు ఎప్పుడు పని చేయడు, ఏం చేయడు, ఎప్పుడు కొట్లాటలు పెడుతుంటాడు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు అని అంటారు. అందుకని ఎప్పుడు కొట్లాటలు పెట్టోని తాగటోని మనం ఇంట్లోకి రానియకుండా ఉంటామా? అట్లా మంచోళ్ళని ఇంట్లో పెట్టుకొని చెడ్డోడని చెప్పి బయట దొబ్బుతున్నామా? మనము దొబ్బలేదే. దేవుడు కూడా అంతే. సాతానుగాడు చెడ్డోడు. కాకపోతే వాడిని సృష్టి చేసినప్పుడే వాని ఆయుసు వాని చేతిలోనే పెట్టినాడు. పలానా రోజు సత్సావరాను అని భస్మాసురునికి పెట్టినట్టు పెట్టినాడు సాతానుగానికి. ఏం చేసినాడంట భస్మాసురుడు? తపస్సు చేస్తున్నాడంట. ఇంకా దేవుడు మెచ్చుకొని, తపస్సు మెచ్చుకొని, భక్తా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. అంటానే మాట తప్పవు కదా అని. మాట ఎందుకు తప్పుతా, నేను ఏం కోరుకునే చెప్పు అన్నాడంట. అంటే భస్మాసురుడు, నేను ఎవరి జుట్టులో ఏలు పెడతానో వాడు సావాలన్నాడంట. ఇచ్చిన పో అన్నాడంట. ఎవరు? ఆయన భక్తి చేసిన దేవుడు అన్నమాట, చెప్పకూడదు పేరు. ఇచ్చినాడంట. నువ్వు ఇచ్చినావా లేదా నాకెట్లా అర్థమవుతుంది? కాబట్టి జుట్టు ఉండేది నీకే కదా, నీ జుట్టులో చేయి పెడతా, ఏలు పెడతా అన్నాడంట. ఇంకా పరిగెత్తుతున్నాడంట. ఆ త్రిమూర్తులలో బ్రహ్మకు అర్థమైందంట, ఏమి ఇట్లా పరిగెత్తుతున్నాడని. కరెకర ఏమిటి వరం ఇచ్చిన పలానోనికి అన్నాడు. ఇట్లాంటి వరాలని ఇచ్చేది నువ్వు, మీనికి తెచ్చుకునే వరాలు ఎవడన్నా ఇచ్చాడా? పక్క ఇంకొక ఆయన వచ్చినాడు, వాళ్ళల్లో ఇంకొక ఆయన వచ్చి వాయనంబడివాడినావు, నా ఎంబడివాడు నేను ఎట్లున్నానని చెప్పి మోహిని రూపంలో వచ్చినాడంట. వాళ్ళ కట్టుకథలు ఇవన్నీ వస్తానే నాట్యం ఆడుతున్నాడు. మోహిని నాట్యం ఆడుతుంది భస్మాసునితో. వాళ్ళని బట్టే సినిమాలలో ఆడళ్ళు మొగోళ్ళు డ్యాన్సులు ఎచ్చండి. ఇది అర్థం కాలేదా మీకు? హీరోయిన్ డ్యాన్సులు ఎత్తున్నాడంటే భస్మాసురుడు అని. ఎవడు? హీరోయిన్ ఎవరు? మోహిని. అంటే డ్యాన్స్ చేసేటప్పుడు ఇట్లా తిప్పి అట్లా తిప్పి మొత్తం మీద మోహిని నెత్తినే పెట్టుకునేది.
ఏలు. భస్మాసురుడు డ్యాన్స్లోనే ఏం చేసినాడు? ఏలును జుట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటేనే భస్మం అయిపోయినాడు. అట్లా ఇడిపించినాడంట అని అట్లున్నది వాళ్ళల్లో. అయితే గ్రంథంలో చూస్తే మన దేవుడు అట్లా చేసేవాడు కాదు. అవి పుక్కిడి పురాణాలు అంటారు. అవి పుక్కిడి కట్టుకథలు అన్నమాట. ఊరికే ఊహించి అట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి దైవగ్రంథంలో ఊహించి చెప్పిన మాటలు కాదు, దేవుడు దగ్గరుండి కూర్చోబెట్టి రాయించిన మాటలు ఇవి. ఎవరి కోసం రాయించినాడు? మన కోసం రాయించినాడు. కాబట్టి సాతానుగానికి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 20వ అధ్యాయంలో వానికి నరకం అనేది, అగ్నిగుండం అనేది ఉంది. యేసు ప్రభు 1000 ఏళ్ళు పాలన చేసినప్పుడు దాంట్లో బంధిస్తాడు. 1000 ఏళ్ళు బంధిస్తాడు. ఎవరిని? సాతాను గాని కటిక బిలములో మూతేసి అగాధములో బంధిస్తాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది. యేసు ప్రభు పాలన చేసేంత వరకు అక్కడ బంధిస్తా. అంతవరకు వాడు ఎక్కడున్నాడు? యోబు గ్రంథంలో అడుగుతాడు కదా, ఏమిరా ఎక్కడి నుండి వచ్చివి అన్నాడు. అంటే భూలోకములు అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఇటుకు వచ్చిన అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఏం చేస్తాడు? ప్రేమ గల వాడు కనుక ఏం అన్నికి లేదు. ఇప్పుడు ఆదామవ్వలను సృష్టి చేసింది ఎవరు? దేవుడు. పండు తినేది ఎవరు? ఆదామవ్వలు. ఆదామవ్వలు పండు తిన్నాక ఇంకొక ఫలాలు ఉన్నాయి అక్కడ తోటలో. ఏం ఫలాలు అవి? జీవవృక్ష ఫలాలు. అవి తిన్నారనుకో, పోయి తెంపుకొని తిన్నారనుకో, ఇంకా దేవుడు కూడా ఏం చేయడు. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇంక దేవుడు ఏం చేయనికి లేదు. ఎందుకంటే మరణం ఉండదు. ఇంకా ఆదామవ్వలకి ఏముండదు? సావు అనేది ఉండదు, మరణం అనేది ఉండదు. అందుకని ఒక దైవజనుడు ఏమన్నాడంటే, పొరపాటునగిన అవి గిన తినింటే మనకు మోకాల నొప్పులు వచ్చినాయి 80 ఏళ్ళప్పుడు. మోకాల నొప్పులను అడగాల, బాగా సంతోషంగా సంబరంగా ఉంటుందని నడుచంటే అని అన్నామనుకో, పోనా బుల్ అడుగుతున్నావు ఎట్లుంటుంది ఆ బాధ తట్టుకోలేకుండా అంటే, మేము భరించలేకుండా అంటే అంటారా అన్నారా? పంటి నొప్పిన్నా, కంటి నొప్పిన్నా, ఒళ్ళు నొప్పులున్నా, ఏ నొప్పులున్నా, ఇబ్బందులు, శరీరం సహకరించకపోతే నరకం అనుభవించాల్సింది వస్తుంది. అన్నిటికీ ఎవరు పలకరు, యాసిరికి వచ్చాది, పిల్లలను పిలిచినా పలకరు. అలాంటి పరిస్థితులలో బాగున్నారా మీరు అన్నామనుకో, ఏం బాగుపడినా అడుగుతున్నావు అంటారు. ఎందుకు? ఇప్పుడు పండు తినేందుకు ఇదంతా వచ్చింది. ఈ కష్టాలు, శ్రమలు, బాధలు, పని పోవడం, వండుకోవడం, తినడం, నిద్రపోవడం, మళ్ళీ పొద్దున లేచే ఊరుకు ఎవరి పనులలో అట్లయిపోయింది. జీవిత చక్రం అనేది దేవుడు అట్లా నియమించినాడని చెప్పి ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇటోళ్ళు జీవవృక్ష ఫలాలు తిని మోకాలు నొప్పుతో 1000 ఏళ్ళు ఉండారనుకో, బాధలు భరించుకుంటా ఎట్లుంటుంది వాళ్ళకు? బాధలు భరించుకుంటా అట్లనే ఉన్నారనుకో, కాళ్ళు ఇరిగిన వాళ్ళు కాళ్ళు ఇరిగినట్లు ఉంటారు, చేయబోయినోడు చేయబోయినట్టు ఉంటారు, కన్నులు లేని వాళ్ళు కన్నులు లేనట్టు ఉంటారు. ఎన్ని ఏళ్ళు ఉన్నా అట్లనే ఉంటారు ఇంకా జీవవృక్ష ఫలాలు తింటే అని. దేవుడు మంచి జ్ఞానవంతుడు కాబట్టి వెంటనే ఏం చేసినంటే, తిన్నోళ్ళే మహానుభావులు ఇద్దరు కాబట్టి ముందు బయటికి పంపాలా అని బయటికి పంపినారా లేదా? ఆదామవ్వలను ఏం చేసినారు? తోటలో నుండి బయటికి పంపించినాడు దేవుడే. పంపించి ఆడ కాపలా పెట్టినాడు, ఖడ్గజ్వాలను కాపలా పెట్టినాడని రాయబడింది. కెరూబు ఇద్దరు, ఖడ్గజ్వాల కెరూబు ఇద్దరున్నారు కాపలా అని తోటలో రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయంలో. వీళ్ళు మాకు అలవాటు ఉంది తోటలో అప్పుడప్పుడు వచ్చంటామంటే రానిచ్చారా? ఒకసారి పెట్టి పంపినాక ఇంకా లోపలికి రానియరు. కాబట్టి ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇట్లా రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి వాక్యాన్ని వింటూ ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చాడంట. ఏ ఫలాలు? జీవవృక్ష ఫలాలు. అక్కడ రాయబడింది. వాటి ఆకులు ఉంటాయి కదా, అవి వాళ్ళ శరీరాల మీద పెడతానే సంపూర్ణమైన ఆరోగ్యం అంట. ఏ ఆకులు?
జీవవృక్ష ఫలాల చెట్టుకున్న ఆకులను మనుషుల మీద పెడతానే స్వస్థత, ఆకులు పెడతానే స్వస్థతకు వినియోగిస్తారని రాయబడింది. వాటిని బట్టే ఇప్పుడు ఆయుర్వేదంలో ఉండేటువంటి ఏంటి మీకు అర్థం కాలేదు కదా, మురిపిండి ఆకు ఉందా లేదా? చెట్లు తిక్క చెట్ల లెక్క ఉంటాయి చూడండి, దాని ఆకును ఏ చర్మ వ్యాధి వచ్చినా దాని రసం రుద్దితే వారం రోజులలో పోతాయి, నువ్వేం యాడ్ చేయకుండా అవుతుంది. బైబిల్లో రాయబడినాయి వృక్షాలను గురించి, వాటిని ఎట్లా ఉపయోగించాలని చెప్పి జ్ఞానైన సొలొమోను రాసినాడు. ఏ శాస్త్రాన్ని? వృక్షశాస్త్రాన్ని. జంతు శాస్త్రం రాసింది సొలొమోనే, వృక్షశాస్త్రం రాసింది సొలొమోనే. ఆ తర్వాత రాజులు పాలన చేయాల్సింది రాసింది సమూయేలు. రాజ్యపాలన పద్ధతి పెట్టింది ఎవరు? సమూయేలు. ఇట్లా ఏలాలా, ఇట్లా రాజులు ఇట్లా ఉండాలని. రాజనీతి శాస్త్రం రాసింది కూడా సొలొమోనే. ఇవి ఇప్పుడు వచ్చినాయంటున్నారు, పొలిటికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇవన్నీ. అవి ఎప్పుడో సొలొమోన్ ఎప్పుడో రాసి పెట్టినాడు. ఇప్పుడేంది వచ్చినాయి? అందుకే అన్నాడు మునుపుణ్యేటివే మళ్ళీ వచ్చున్నాయని చెప్పి. కాబట్టి సాతానుగాడికి పర్మిషన్ ఉంది ఎక్కడ పోనీకి? పరలోకం పోతాడు, భూలోకం వచ్చాడు, అందరినీ చెడగొడుతుంటాడు. భూలోకం వచ్చి ఏం చేస్తాడు? చెడగొడతాడా, బాగు చేస్తాడా సాతానుగాడు? ఉత్తదనలా సాతాను కానీ మనం చెప్పి బా అని సైతాన్ని పట్టిందన్నా ఏందనుకున్నావు? పొద్దున్న లేచానే మెట్ట గురుకుతాడన్నా, దాంతోనే ముఖం కడుక్కుంటాడంట ఒకడు. పొద్దున్న లేచే ముఖం కడుక్కుంటాడంట. దేంతో? చూడు సైలెంట్గా ఉన్నారు, మాకేం పనిందని. సారాయితో ముఖం కడుక్కుంటారు. సారాయి వాసన ఏం వాసన రాలేదులే అని ఎంత కప్పి పెట్టుకునే వాసన రాదు, కప్పుని వచ్చేది వాళ్ళ కాడ. మా కాడ ఒక పని చేసేవాడు ఉన్నాడు, బీడీలు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, అట్లా పోతానే వాసనే గప్పుని వచ్చేది వాసన. పడనోళ్ళకు వాంతికి అవుతుంది ఆ వాసన సూచిగిన. అట్లా తయారైనారు మనుషులు. అంటే సాతానుగాడు ఎట్లా చేసినాడు? ఆ వాసన ఇతరులకు కంపు కొడతానే తాగేటోనికి ఎట్లుంది? ఇంపుగా ఉంది. మందికి కంపు కానీ తాగేటోనికి ఇంపుగా ఉంది. అట్లా తయారైనారు. కాబట్టి చాలా ఉన్నాయి. మనకు నీతి వస్త్రం ఇచ్చినాడు, రక్షణ వస్త్రం ఇచ్చినాడు, స్తుతి వస్త్రం ఇచ్చినాడు, తర్వాత ప్రశస్త వస్త్రం ఇచ్చినాడు. బైబిల్లో చూస్తూ ఉన్నాం రకరకాల వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలు వచ్చేసి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రక్షణ వస్త్రం ఉంది. యెషయా గ్రంథం 63:1లో రక్తవర్ణ వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ వస్త్రాలు చూసినాం. చివరిలో ఒక వాక్యం చదివి ముగింపు చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి అన్నాడు. ఏ మనసు? దీన మనసు. ఏ సూపర్ మార్కెట్లో అమ్ముతారు దీన మనసు? దినుసులు ఉన్నాయిలేండి కూరలలో వేసుకునేటి, కానీ దీన మనసు అమ్ముతారా? దీన మనసు ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడును, నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలా? యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలా, ఆయన సన్నిధిలో నేర్చుకోవాలా. కాబట్టి ఇక్కడ దీన మనసు అనే వస్త్రాన్ని ఏం చేయాలా? ధరించుకోమన్నాడు. దాన్నే జాలిగల మనసు అంటారు. దీన మనసుకు మరి ఒక పేరు ఏం పేరు? జాలిగల మనసు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం ఉంటే చదివితే అక్కడ మంచి సమరయుడు అని కనబడతాడు. మంచి సమరయుడు దొంగల చేతిలో దొరికినటువంటి యెరూషలేము నుండి ఎరుకోకు ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు? దిగిపోతున్నాడు. దిగిపోయే వాడిని దొంగలు ఏం చేసినారు? దోచుకొని కొరప్రాణంతో కొట్టి త్రోపక్కలు పడేసినారు. అక్కడ యాజకుడు వచ్చినాడు, లేవీయుడు వచ్చినాడు, పట్టించుకోలేదు. కానీ ఒక అన్యుడు ఒక సమరయుడు దగ్గరికి పోయి ఏం చేసినాడు? పరామర్శించి గాయాలు కట్టి పూటకుల వాణిళ్ళు చేర్చినాడు. యేసుప్రభు అడిగినాడు, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అన్నాడు. వెంటనే అన్నాడు, జాలి పడిన వాడే అంటే అయిపడింది. అక్కడ కావాలంటే చూసుకోండి వాక్యంలో.
అతని యందు దొంగల చేతిలో కొర ప్రాణంతో ఉన్న వాని మీద ఎవడైతే జాలి పన్నాడో వాడే పొరుగువాడు అన్నాడు. మీరేమనుకుంటున్నారు? పొరుగువాడు అంటే పక్కన ఉన్నాడు అనుకుంటున్నారు. మన ఇంటి పక్కన ఉన్నాడు పొరుగువాడు అని మీరు అనుకుంటున్నారు. జాలి పడినవాడు పొరుగువాడు అని రాయబడింది. ఎవరు జాలి పడింది? సమరయుడు. సమరయుడు ఎవరు? అన్యుడు. దేవుణ్ణి ఎరగనోడు జాలి పడుతున్నాడు. కాబట్టి ఆ దీన మనసు అనే వస్త్రాన్ని ఏం చేయాలా? ధరించుకోవాలి. ఈ వస్త్రాలల్లో ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని దగ్గర ఉన్నాయి, మందిరములు ఉన్నాయి, వాక్యములు ఉన్నాయి. అవి ఎవరికి కావాల్సినవి వాళ్ళు వేసుకొని సోమవారం, మంగళవారం, బుధవారం రోజు ఒక డ్రెస్ వేసుకొని పోతుండొచ్చు. దేవుడిచ్చే డ్రెస్సులు ఇవి. ఒకేన అంటాడు, తినడానికి ఏం కావాలా? తిండికి ఏం కావాలా? ఆహారం. ధరించడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు. ఈ మూడు ఇచ్చే నీవే నాకు దేవునివి అన్నాడు. మూడు ఇచ్చినావంటే ఇంక నువ్వే నాకు దేవునివి అన్నాడు. నీకు 10వ భాగం ఇచ్చా కూడా అన్నాడు. ఎవరు ఆ మనుషుడు? కరెక్ట్, యాకోబు చెప్పినాడు. ఈ మూడు ఇచ్చే నువ్వే నాకు దేవునికి, నీకు 10వ భాగం ఇచ్చని చెప్పి మొక్కుబడి చేసుకునేది ఎవరు? యాకోబు. మనకు అన్ని ఇచ్చినాడా లేదా? ఇంకెవరికన్నా ఏమి ఇవ్వలేదా? దేవుడు అన్ని ఇచ్చినాడా లేదా? ఈయనోళ్ళకు కూడా అతి త్వరలో ఇచ్చాడంటానే మీరేమనాలా? హల్లెలూయా అనాలా? ఇట్లాంటివి నేర్పుతారన్నమాట. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏం కాదు కానీ లేనోళ్ళకి కూడా దేవుడు ఇవ్వాలంటానే హల్లెలూయా అని చెప్పమంటారు. దేవునికి స్తోత్రం అని చెప్పమంటారు. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఎంకరేజ్మెంట్ కోసం. మనము ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఉత్సాహపరిచి మనం ఏది రాబట్టుకోకూడదని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రజలను రాబట్టుకోవాలి. దేవుడి తలంపులన్నింటినీ మనకు అందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు. మరి మీ ప్రజలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. వేసినటువంటి ప్రతి చేతిని ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. లేఖనాలు మేము పరిశోధించినప్పుడు ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిన రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం విన్నారు. మేము ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలనో, అంతరంగంలో ఎలా ఉండాలనో వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘములో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావాల్సిన నెమ్మది, బలము, ఆరోగ్యము, శక్తి, సత్వ దయచేయండి. దేవా స్తోత్రాలు. మందిరానికి నడిపిస్తున్నారు, అందును బట్టి స్తోత్రములు. ఆయన నెరిసిన వెంట్రుకలు గలవారు, వారి ఎంతో ఘనము వారిని చూసి ఘనపరచండి అని చెప్పినారు. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేసి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ, వందనాలు.